హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి మన వీడియో అయితే చేస్తాం. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇండికేటర్ యాడ్ చేసి దాని యొక్క వ్యూ అనేది చూద్దాం. ఏదైతే దాని యొక్క ఇండికేటర్ యొక్క చిన్న సెట్టింగ్ చేంజ్ అయిన వల్ల వ్యూ అనేది చేంజ్ అవుతుంది. దాని యొక్క ఒక కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ప్రతి వీడియోని అయితే చూడండి. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో ఫర్దర్గా వాటితోటి మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. వాటి నుంచి మనం ప్రతిరోజు అయితే అనలైజ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ అంటే ఎప్పుడైతే మార్కెట్ అయిపోయిన తర్వాత రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చూద్దాం. ఇండికేటర్స్ ప్రకారంగా ఏ ఫుట్ స్ట్రాంగ్గా, కాల్ స్ట్రాంగ్ అనేది మాత్రం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ఫర్దర్గా మాత్రం మనం అయితే ప్రతి ఇండికేటర్ అయితే యాడ్ చేస్తే చూద్దాం. ఇక్కడ మనం ఇండికేటర్ నెక్స్ట్ ఇండికేటర్ అయితే మనం చూద్దాం. మూవింగ్ యావరేజ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ వాటితో అయితే ఫర్దర్గా మళ్ళీ మనం అయితే ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఇది మూవింగ్ ఈఎంఐ దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చండి. దీంతో అయితే బెటర్ ఇండికేటర్ ఇది. దీంతో మనం ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే దీంతో ట్రేడ్ చేస్తే అయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఈఎంఐ 9 అనేది దీంతో అయితే మీరు ప్రాక్టీస్ ఒక 3 months ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది ఈ ఇండికేటర్స్ తోటి. దీని యొక్క సెట్టింగ్స్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం. దీని యొక్క ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇన్పుట్స్ ఉంది కదా, దీన్ని అనేది మీరు కొంచెం గ్రీన్ పెట్టుకొని తర్వాత దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఓకే, దీంతో అయితే మీరు ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇది ఈఎంఐ 9 తోటి ఎవరైతే ట్రేడ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇదైతే బెస్ట్ ఇండికేటర్ అయితే మీరు అనుకుంటున్నారో దాన్ని కూడా మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇదైతే బెస్ట్ ఇండికేటర్ అయితే నేనైతే అనుకుంటున్నాను. దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఓకే, ఇది ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే దీంతో అయితే మీరు ట్రేడింగ్ అయితే ఇక్కడ దీని సెట్టింగ్స్ అయితే మళ్ళీ ఒకసారి సెట్టింగ్ చేంజ్ చేసి దీని నుంచి మనమైతే ఇది ఇన్పుట్స్కి వెళ్ళేసి ఇక్కడ 21 పెడదాం. మనం 9 ఉంది కదా, 21 పెడదాం. 21 ఈఎంఐ తోటి అయితే ఉంటుంది. ఈ రకంగా మాత్రం ఉంటుంది. మీరైతే చూసారు కదా, దాని చిన్న సెట్టింగ్ చేయడం వల్ల మనం పుట్టు కాల్ అనేది ఇక్కడ ఎప్పుడైతే ఉందో ఇది ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో దాంతో అయితే మనమైతే చేయొచ్చు. ఇది అనేది బెటర్ ఇండికేషన్స్. దీంతో అయితే మనమైతే మన పొజిషన్స్ మాత్రం తీసుకోవడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉంటుంది. ఇది ఈ రకంగా మాత్రం ఉంది. చిన్న 9 నుంచి 21 పెట్టాం కానీ దీని యొక్క వ్యూ అనేది కంప్లీట్గా చేంజ్ అవ్వడం జరిగింది. ఈఎంఐ 9, 21, 50 తోటి మాత్రం ట్రేడింగ్ చేస్తే మాత్రం మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఫర్దర్గా వాటి గురించి అయితే తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటే ఫర్దర్ వీడియోస్లో వాటి గురించి కూడా వస్తాయి. ఎప్పుడు మనం ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, ఎక్కడ మన స్టాప్ లాస్ అవన్నీ కూడా మనకు కనబడుతాయి. 9, 21, 50 ఈ ఈఎంఐలతోటి మనం ట్రేడ్ చేస్తే మాత్రం ఇండికేటర్ యాడ్ చేస్తే మాత్రం మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే బ్యాంక్ నిఫ్టీలో చూసాం. అదే మనం నిఫ్టీలో కూడా మనం దీని యొక్క ఇండికేటర్ యొక్క చూసి ఫర్దర్గా మాత్రం వీడియోని మాత్రం క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, దీన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ 9 ఈఎంఐని కూడా సెట్టింగ్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ 21 ఉంది కదా, దీన్ని 9కి పెట్టేసి మాత్రం మనమైతే దీనిలో చూద్దాం. ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే మనకది బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఎప్పుడైతే మనకది రిలీజ్ అయితే అయిందో దీనికి కన్ఫర్మేషన్ అయితే మాత్రం కంప్లీట్గా ఫాల్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంటుంది. దీంతో ఇది బెటర్ ఇండికేటర్. ఎక్కడైతే ఇప్పుడు రిలీజ్ అయిపోయింది దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసిందో పైకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ రకంగా మాత్రం మనం ట్రేడింగ్ అయితే దీంతో అయితే చెయ్యొచ్చు. ఇదైతే బెటర్ ఇండికేషన్స్, మంచి మూమెంట్ మనకి ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ దీనిలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏది బెస్ట్ ఇండికేటర్ అనుకుంటున్నారో వాటైతే కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏ ఇండికేటర్లు అంటే టాప్ 5 ఇండికేటర్స్ ఏమనుకుంటారో వాటి కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. మనమైతే ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటిని మనం టాప్ 5 ఇండికేటర్స్ మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాటితో అయితే మనం ఫర్దర్గా అయితే ట్రేడింగ్ చేద్దాం. ఎప్పుడైతే మార్కెట్ అయిపోయిన తర్వాత ఇండికేటర్స్ ఏముంటున్నాయి అనేది కాన్సెప్ట్ అయితే మనం ప్రతిరోజు చూద్దాం.
ప్రతిరోజు అయితే మార్నింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత 4 o'clock వరకు అయితే 4:30 వరకు అయితే ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి రేపటి అనాలిసిస్ గురించి ఏమైతే ఉంటుంది, మార్కెట్ వ్యూ ఎలాగ ఉంటుందని మళ్ళీ మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ మనం మార్కెట్ ఒక 9 o'clock వరకు కూడా మనం వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది తెలిపడం జరుగుతుంది. అది కూడా ఇండికేటర్స్ ఏం చెప్తుంది అని చెప్పేసి మనం అయితే వీడియో చెప్తాం. ఇండికేటర్ ప్రకారంగానే మన ఓన్ కూడా కాదు. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.